రాజమండ్రి నుంచి జైలుకు వెళ్లొచ్చిన తర్వాత చంద్రబాబు ముఖంలో నవ్వు, జగన్మోహన్ రెడ్డిని తిట్టి అలసిపోయిన తర్వాత కొంచెం సాంత్వన, ఏపీలో తిరిగి ఆయనకు ఒకంత రిలీఫ్. ఇంతకీ ఏంటి అంటే అయోధ్యలో బలరాముడి ప్రాణ ప్రతిష్ఠ జరుగుతోంది. మీరు రండి అంటూ చంద్రబాబు నాయుడికి రామ జన్మభూమి ట్రస్ట్ ఆహ్వానం పలికింది కదా. ఆ సంస్థ ప్రతినిధులు చంద్రబాబు నాయుడికి ఆహ్వానం పత్రిక అందించారు కదా. దీన్ని పచ్చ మీడియా గొప్పగా రాసుకొచ్చింది కదా. ఏమో జగను, చూసావా మా బాబుగారి గొప్పతనం? నువ్వు మోదీ మోదీ అని పొగుడుతుంటావు, కానీ అయోధ్య రామాలయ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరు కావాలని మా చంద్రబాబుకే ఆహ్వానం అందించారు తెలుసా అంటూ ఆంధ్రజ్యోతి, ఈనాడు తెగ మురిసిపోయాయి. మైమర్చి రాసుకుంటూ పోయాయి. ఆహ్వానం అందిందే తడువు, రెండో మాటకు తావు లేకుండా ఎక్కడ పొత్తు బెడిసి కొడుతుందని భయంతో చంద్రబాబు ఫ్లైట్ కట్టించుకొని అయోధ్య వెళ్లిపోయాడు. అంతే, తనకు తెలిసిన బీజేపీలోని కొంతమంది పెద్దలతో కలిసిపోయాడు. నవ్వుతూ మాట్లాడాడు, చేతులు జోడించి నమస్కరించాడు. రాజమండ్రి ఎపిసోడ్, స్కిల్ డెవలప్మెంట్ కేసు చంద్రబాబు నాయుడికి బాగానే ఇబ్బందులు కలుగజేశాయి కావచ్చు. అనవసర డాంబికానికి పోకుండా తగ్గున్నాడు. తప్పదు అనుకున్నాడు. ఎప్పుడైతే ఆ ఫోటోలు బయటకు వచ్చాయో పచ్చ మీడియా రకరకాల ప్రచారాలు చేయడం మొదలుపెట్టింది. ఒకప్పుడు రాముడు విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ లైవ్ లో నడుస్తుండగానే బీజేపీ చంద్రబాబు నాయుడిని దగ్గరికి పిలిపించుకుంది. పొత్తుకు ఓకేనా బాబు అంటూ రిక్వెస్ట్ చేసింది. నువ్వు ఎన్ని సీట్లు ఇచ్చినా పర్వాలేదు, నీతో పొత్తు కుదుర్చుకోవడమే మా మహాభాగ్యం అంటూ కాళ్లా వేళ్లా పడి బతిమిలాడింది అంటూ కలరింగ్ ఇచ్చింది. వాస్తవానికి చంద్రబాబు నాయుడిని బీజేపీలో పెద్ద తలకాయలు ఏమీ కలవలేదు. వాళ్ళ బిజీలో వాళ్ళున్నారు. నరేంద్ర మోదీ రాముడి సేవలో ఉన్నాడు. యూపీ యోగి భద్రత పర్యవేక్షిస్తూ ఉన్నాడు. కేంద్ర మంత్రులు వచ్చిపోయే అతిథులను ఓ కంట కనిపెడుతున్నారు. చివరికి చంద్రబాబు కలిసింది ఎవరినయ్యా అంటే హర్యానా ముఖ్యమంత్రిని, మరో బీజేపీ నాయకుడిని. కానీ ఏతావాతా చెప్పొచ్చేదేంటంటే చంద్రబాబు నాయుడు అన్న మాటలను బీజేపీ క్షమించిందా? తన బ్లడ్ బ్రీడ్ బావమర్ది తిట్టిన తిట్లను మర్చిపోయిందా? లేకుంటే ఆ జగన్ తో స్నేహం చెడిపోయిందా? చంద్రబాబు నాయుడే మనకు మంచి మిత్రుడు అనే అభిప్రాయం ఆ పార్టీలో మళ్లీ మొదలైందా? ఈ ప్రశ్నలకు పచ్చ మీడియా అవును అని సమాధానం చెప్పొచ్చు. బాబు గారు గొప్పోరు అని కీర్తించొచ్చు. కానీ మోదీ మదిలో ఏముందో ఎవరికెరుక?